ఉన్మాదం అన్నటువంటిది మాత్రం ఆడపిల్లల ఉసురు తీస్తుంది. తాజాగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటులో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాద అకృత్యాలకు బాలిక తనుజాలించింది. వద్దని ఎంత వారించినా అన్న వరుస అవుతామని చెప్పినా కామాంధుడికి తలకెక్కలేదు. దీంతో అతను వేధింపులకు తాళలేక కుటుంబ సభ్యులకి చెప్పుకోలేక ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ మంచి చదువులు చదివించుకుందాం అనుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఇక తమ కన్నబిడ్డ లేదని తెలియడంతో వాళ్ళ రోదనలు మిన్నంటిని రాయచోటి పట్టణ పరిధిలోని మిట్టవాండ్ల పల్లెలో బాధిత బాలిక 10th పూర్తి చేసింది. ఇంటర్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి తారకరత్న అనే 22 ఏళ్ల అతను బెంగళూరులో ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవులకి ఇంటికి వచ్చిన అతను బాధితురాలను ప్రేమిస్తున్నట్టు కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. నువ్వు కూడా నన్ను ప్రేమించాలని పట్టుబడుతున్నాడు. అయితే తను వరుసకి చెల్లెలను అవుతానని, తనకి ఇట్లాంటి ప్రేమలొద్దని, అమ్మా నాన్నలకు తెలిస్తే మంచిది కాదని వారించిన తారకరత్న వినలేదు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకి తెలిసి తారకరత్న మందలించారు. ఎలాగైనా బాలికను లొంగ తీసుకోవడానికి నిందితుడు నిత్యం ప్రయత్నిస్తుండటంతో అతని వేధింపులు తాళలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాధితురాలు ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించిన ఫలితం లేకపోయింది. సంఘటన మీద ఫిర్యాదు అందుకున్న అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.